వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. అది విడిపోవలసిందే. అది ఉండడానికి వీలుండేది కానే కాదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపర్యార్యేద్దే తత్ నత్వం శోచితుమర్హసి. ఇది ఎప్పుడు పుట్టిందో అప్పుడే దీనికి మృత్యు తేదీ కూడా ఉంది. అది ఈరోజు పుట్టినది అని తెలిసున్నది ఆ తేదీన వెళ్ళిపోతుంది పంచభూతాల్లోకి. అది జాయతే గచ్చతే, అది వచ్చి వెళ్ళిపోయేదే తప్ప ఉండిపోయేది కాదు. ఒకటి మాత్రం వెళ్ళిపోదు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. అది ఖడ్గము చేత నరకబడదు, అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తలపబడదు, గాలి చేత విసిరివేయబడదు. అది ఎప్పుడూ ఉండేది ఆత్మ. అది నేనన్నది అనుభవంలోకి వస్తే అయిపోయిందంతే మోక్షం. అదే జ్ఞానం. జ్ఞానాత్ దేవత కైవల్యం. ఇలా నోటితో చెప్పడం కాదు, అనుభవంలోకి రావాలి. ఆ అనుభవం భక్తి వలన వస్తుంది. ఈశ్వర కటాక్షంగా రావాలి. ఆ జ్ఞానం పుస్తకం చదువుకుంటే నిలబడేది కాదు, అనుభవంగా. అది లేక ఏం చేస్తాడంటే మృత్యు భీతి. అమ్మో వెళ్ళిపోతానేమో, అమ్మో వెళ్ళిపోతానేమో, అమ్మో వెళ్ళిపోతానేమో. ఎంత బెంగ పెట్టుకున్నా ఎవరున్నాడు? 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఎంతమంది వచ్చినా, ఎంత పెద్ద పదవిలో ఉన్నా, మహా అయితే మామూలు వాడు కట్టెల్లో కాలిపోతాడు, ఆయన గంధపు దుంగల్లో కాలిపోతాడు, అంతే తేడా. తప్ప శరీరం మాత్రం కాలిపోవలసిందే. ఆ శరీరం వెళ్ళిపోవలసిందే తప్ప శరీరంతో వెళ్ళిపోవడం ఉండదు. అబ్బాయి దీనికి ఎందుకు బెంగ పెట్టుకుంటావు? నేను చూడు, నేను కూడా శరీరంతో వచ్చాను. ఒక దొంగతో వచ్చి దొంగలోంచి శరీరంగా వచ్చా. నువ్వు అంతే. ఒక బుడగ రేత శుక్రశోణితములు కలిశాయి, స్త్రీ పురుషులవి. స్త్రీ గర్భంలో బుడగగా మొదలయ్యావు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ, సప్త ధాతువులతో ఈ శరీరం ఏర్పడింది. ఏర్పడిన ఈ శరీరం మళ్ళీ తిరిగి పంచభూతములలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ అట్లాగే ఉంటుంది. ఎచ్చట నుండి వచ్చనచ్చటికి పోవుట నైజము ప్రణికోటికి. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళిపోవలసింది. దానికి ఎందుకు రావ ఎంత విచారించి అంత బెంగ పెట్టేసుకుంటావు? నువ్వేదో ఉండిపోతావన్నట్టు ఎందుకు పాపాలు చేస్తావు? దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో. ఈ శరీరం ఉండగా కురుపుణ్య బహోరాత్రం, రాత్రనక పగలనక పుణ్యం చెయ్యి. ఒక్కసారి పడిపోయిందా ఇక మళ్ళీ పుణ్యము చెయ్యడం అన్న మాట లేనే లేదు. ఆవై పుట్టినా నీ పాలతో నువ్వు అభిషేకం చేయలేవు. మారేడు చెట్టు అయినా నీ దళాన్ని నువ్వు శివలింగం మీద వేయలేవు. ఇందులో ఉన్నావు కాబట్టి ఓ గుడికి వెళ్ళడం, ప్రదక్షిణం చేయడం, ఓ ప్రవచనం వినడం, పుస్తకం చదువుకోవడం, పూజ చేయడం, మంచి భజన చేయడం, భగవన్నామం చెప్పడం. ఇది వదిలితే ఇక లాభం లేదు. నేను అంతటి వాణ్ణి కూడా ఇక్కడికి ఒక దొంగ వచ్చి దొంగలోంచి శరీరంగా వచ్చాను కాబట్టి వదిలేశాను. వదిలేసి మళ్ళీ కొత్త శరీరం పొందాను. మీ అందరివి పంచభూతాలతో వచ్చాయి, నాది కొయ్యలోంచి వచ్చింది. ఏ కొయ్యలోంచి వచ్చానో మళ్ళీ ఆ కొయ్యలోకి వెళ్ళాను. ఇక్కడ వదిలేను, అక్కడ కూర్చున్నాను. నువ్వైనా అంతే. ఇక్కడ వదులుతో ఇంకో చోట పుడతావు. కానీ ఇక ఈ పుట్టడం చావడం అన్న రెండు లేకుండా ఉండాలంటే నువ్వు నా యందు ఐక్యమైపోవాలి. అది చరమస్థానం. దీని గురించి భయపడడం కాదు, భయం వదిలిపెట్టి ఏ పుణ్యకార్యములు ఆచరించి నువ్వు చెయ్యవలసిన పనులు చేసి ఇక నీకు మరణ భయం లేకుండా ఉండాలంటే అసలు పుట్టడం పోవాలి. ఇది ఆఖరిసారి పడిపోవాలి శరీరం. అటువంటి జ్ఞానము కలగాలంటే నన్ను ఆశ్రయించు. ఆ గీత చెప్పిన కృష్ణుడు గీతలో ఏది చెప్పాడో ఆ కృష్ణుడే జగన్నాథుడిగా నోటితో చెప్తే పట్టుకోలేకపోయారు వీళ్ళని. మన కోసమని ఎంత కిందకొచ్చేశాడంటే